హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన క్రిప్టో కరెన్సీలో మన భారతదేశం ఒక 9 ఎక్స్చేంజ్లు ఫారిన్ ఎక్స్చేంజ్లని బ్యాన్ చేస్తున్నట్టు న్యూస్ వెల్లడైంది. అది ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే వీళ్ళు మనీ లాండరింగ్లో ఉన్నారు, వీళ్ళంతా మనీ లాండరింగ్ చాలా ఫ్రాడ్లు చేశారు అని ఒక 9 ఫారిన్ ఎక్స్చేంజ్ పెద్ద ఎక్స్చేంజ్లు, అన్ని పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు, ఇట్లా మీరందరూ కూడా ఎక్స్చేంజ్లు మనందరం వాడాము ఈ ఎక్స్చేంజ్లు. దీంట్లో ఈ 9 ఎక్స్చేంజ్ల గురించి చెప్పి మిగతా వివరాలు మీకు చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ మీకు చెప్పబోయేది బైనాన్స్లో చాలా మనీ లాండరింగ్ జరిగింది, ఇంకా చాలా జరిగినాయి అని చెప్తున్నారు. మరి మనీ లాండరింగ్ జరిగిందంటే అది తప్పే, వాళ్ళు చేయకూడదు. మరి దీని మీద మన భారతదేశం ఏం యాక్షన్ తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది ఏంటనేది చూడాలి ఫ్యూచర్లో. మరి జనవరిలో ఏదైనా తేల్చి దీనికి ఒక మంచి ఆన్సర్ ఇస్తే బాగుండు, మనకేం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు కానీ ఏదైనా స్ట్రిక్ట్గా చేసి బ్యాన్ చేశారంటే డెఫినెట్గా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ ఈ ఎక్స్చేంజ్లో మీ అకౌంట్స్ ఉన్న వాళ్ళందరూ మీ పాస్వర్డ్స్, లాగిన్ ఐడీలు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. అవకాశం ఉంటే ఏ కాయిన్స్ లేకపోతే మనీ మాత్రం ఉంటే విత్డ్రా చేసేయండి. కంప్లీట్గా విత్డ్రా చేసి ఈ ప్రాబ్లంకి ఏంటని సొల్యూషన్ తెలిసిన తర్వాత ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు క్రెకిన్ కూడా చాలామంది వాడుతున్నారు, చాలామంది చెప్పారు క్రెకిన్ చాలా బాగుందని. అది కరెక్టే, బాగానే ఉన్నాయి. వీళ్ళందరూ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్లు అందరూ కూడా కరెక్ట్గా టీడీఎస్లో కలెక్ట్ చేయలేదు. మన దగ్గర టీడీఎస్ ఒకటి చేశారు. వాడు గవర్నమెంట్ ఎన్నో వార్నింగ్లు ఇచ్చినా ఏది తీసుకోకుండా కేర్లెస్గా వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాండిల్ చేశారు కనుక ఇవాళ ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు చేసిన తప్పులకి మనం బాధితులు అవుతున్నాం కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని నెక్స్ట్ ఇంకో ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు హూబీ ఒకటి మంచి ఎక్స్చేంజ్, చాలా మంచి ఎక్స్చేంజ్. వాళ్ళ దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి, మంచి ఎక్స్చేంజ్. మరి వాళ్ళు కూడా ఎందుకు ఇలాగా తప్పులు చేసి ఇవాళ మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎందుకు ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని తెలియట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఎక్స్చేంజ్ గురించి చెప్తాను, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు కూకాయిన్ గురించి చెప్తాను, కూకాయిన్ ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. కూకాయిన్ ఎక్స్చేంజ్ వీళ్ళు కూడా సేమ్ ఇదే ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ మనీ లాండరింగ్ కేసే వీళ్ళ మీద కూడా పెట్టారు. వీళ్ళందరి మీద ఎలిగేషన్ వచ్చి మనీ లాండరింగ్ చేస్తున్నారు, కంట్రీ టు కంట్రీ ఇక్కడ క్రిప్టో కరెన్సీలో కలెక్ట్ చేసి అక్కడ ఏ కంట్రీకి అవసరమైన మనీ ఆ కంట్రీలో ఇచ్చేస్తున్నారు అన్నది వీళ్ళ మీద ఉన్న పెద్ద ఎలిగేషన్ ఇదే. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం చేస్తున్న ఎలిగేషన్ ఇది. మన ఇండియన్ ఎక్స్చేంజ్లకి ఏం ప్రాబ్లం లేదు. ప్రస్తుతం ఈ ఫారిన్ ఎక్స్చేంజ్లు, ఈ 9 ఎక్స్చేంజ్లు మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఎక్స్చేంజ్ చెప్తాను, చూడండి. బిట్రెక్స్ ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. బిట్రెక్స్ ఎక్స్చేంజ్ కూడా ఇదే సేమ్ ప్రాబ్లం. ఇదే బిట్రెక్స్ గ్లోబల్. వీళ్ళు కూడా ఇట్లాగా మనీ లాండరింగ్ చేసి ట్యాక్స్ ఎవేషన్స్ చేశారని, సరిగ్గా టీడీఎస్ కలెక్ట్ చేయలేదని ఇదే ఎలిగేషన్ వీళ్ళ మీద కూడా ఉంది. చాలా రోజుల నుంచి ఈ ఎక్స్చేంజ్ల్లో వాడొద్దని మనకు చెప్తున్నారు, హింట్ చేస్తున్నారు. కాకపోతే మనమే కొంచెం నెగ్లెక్ట్ చేసామేమో అనుకుంటున్నాను. ఇప్పుడు సీరియస్గా ఇండియన్ గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటూ ఉంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది. నెక్స్ట్ ఇంకో ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఎక్స్చేంజ్ Gate.io. మనందరికీ తెలుసు, మనందరం వాడాము కూడా Gate.io అని. చాలా మంచి ఎక్స్చేంజ్, చాలామంది వాడాము. దీంట్లో ట్రేడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం వీళ్ళందరూ చేసిన తప్పల్లా ట్యాక్సులు సరిగ్గా కలెక్ట్ చేయకుండా వదిలేయటం వల్ల ఇప్పుడు ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన తప్పులకి ఇండియన్ గవర్నమెంట్ ఎలా స్టెప్ తీసుకుంటుందో చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఎక్స్చేంజ్ గురించి చెప్తాను, చూడండి. ఇప్పుడు ఇంకో ఎక్స్చేంజ్ గురించి చెప్తాను, అది బిట్ స్టాంప్ కూడా మంచి ఎక్స్చేంజే. మరి ఎందుకు వీళ్ళందరూ ఇలా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి
మనీ లాండరింగ్లో బాగా డబ్బులు వస్తాయి. ఈ ట్రేడింగ్ ఫీ కూడా మన దగ్గర కొన్ని ఎక్స్చేంజ్ల్లో ఛార్జ్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళకి మనీ లాండరింగ్లో బాగా డబ్బులు వస్తాయి. దానికోసమే వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని కంట్రీస్లోనూ ఎక్స్చేంజ్లు ఓపెన్ చేసి పెట్టి కూర్చుంటారు. ఇది మెయిన్గా వీళ్ళందరూ చేసిన తప్పులు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఎక్స్చేంజ్ గురించి చెప్తాను, చూడండి. బిట్ ఫైనాక్స్ ఇది ఒక ఎక్స్చేంజ్. ఇది కూడా మంచి ఎక్స్చేంజే, కాకపోతే వీళ్ళందరూ కూడా మనీ లాండరింగ్లో ఎక్కువ సంపాదన ఇదైపోయి ఇటువంటి ఎదవ పనులన్నీ చేసి చివరికి మనకు ప్రాబ్లం క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఇంకో ఎక్స్చేంజ్ గురించి చెప్తాను, చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. ఇది MEXC గ్లోబల్. ఇది మీరు విని ఉంటారు, చాలా పాపులరే. కాకపోతే మన బైనాన్స్ వాటి అంత పాపులర్ కాకపోయినా కొంతవరకు పర్వాలేదు. ఇది కూడా ఒక ఫారెన్ ఎక్స్చేంజే. ఇప్పుడు ఈ 9 ఎక్స్చేంజ్ని కంప్లీట్గా మన భారతదేశం బ్యాన్ చేస్తామని అనౌన్స్ చేశారు. బ్యాన్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, మన డబ్బులు ఎలా బయటికి తీసుకోవాలి. ప్రస్తుతం మనకున్న ఒకే ఆప్షన్ ఏంటంటే, నాకు అనిపిస్తుంది, ముందు క్యాష్గా ఉంటే క్యాష్ బయటికి తీసేయండి. దాని తర్వాత కాయిన్స్ ఎక్కువ లాస్లో లేకపోతే మటుకు ఇంకా తీసేసి క్యాష్గా చేసేసుకుని కాయిన్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసేసుకుని లాస్ను బుక్ చేసి క్యాష్గా కన్వర్ట్ చేసేసుకుని బయటికి తీసేసి మన ఇండియన్ ఎక్స్చేంజ్లు వజీరెక్స్, కాయిన్ DCX ఇవన్నీ చూసుకుని మంచి ఎక్స్చేంజ్ల్లో కొనుక్కుని ఆ లాస్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి ఇందులోకి. అదొకటే ఆప్షన్ నాకు కనబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఉన్న టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మర్చిపోబాకండి. ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను ఎప్పటికప్పుడు చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. షార్ట్స్లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఎవ్రీడే షార్ట్స్ పెడుతున్నాను, చూడండి. ఇప్పుడు మనకు ప్రాబ్లం అయితే వచ్చింది, ఇంక మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నదే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఎవరికైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు నాతో చాట్ చేయొచ్చు. చాట్ చేస్తే నేను ఏదైనా సొల్యూషన్ ఉంటే, నా వల్ల అయిన సొల్యూషన్ ఏదైనా చెప్పగలిగితే తప్పకుండా మీకు సహాయపడడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు ఎవరో ఏ మెసేజ్ పెట్టినా కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతాను. కాబట్టి గబగబా కంగారు పడిపోయి ఏది చేయని అవసరం లేదు. కొంచెం నిదానంగానే చూసుకుని జాగ్రత్తగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి నాకు ఎవరన్నా మెసేజ్ చేసేవాడు ఉంటే చేసుకోండి. ఇది నా వాట్సాప్ నెంబరు. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.